దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 13 మీనరాశి. వీరితో పక్కాగా గొడవ జరుగుతుంది, జాగ్రత్త. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మీనరాశి వారికి జరిగే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి రెడ్ కలర్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మీరు మీ పొరుగు వారి పట్ల మంచి ప్రవర్తనను కొనసాగించండి. ప్రజలు మీపై తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చు. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులచే మంచి వార్తలను వింటారు. పెద్ద మొత్తంతో కూడిన వ్యవహారాలన్నీ కొంతకాలం వాయిదా వేసుకోండి. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సహనం అన్ని విధాలుగా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడండి. గ్రహస్థితిలో సానుకూల మార్పు ఉంటుంది. మీరు శక్తితో నిండిన అనుభూతిని చెందుతారు. కొన్ని అసాధ్యమైన పనులు అకస్మాత్తుగా సాధ్యమవుతాయి. కాబట్టి మనసులో ఆనందం ఉంటుంది. విద్యార్థులు తమ చదువుల పట్ల కష్టపడి పనిచేయాలి. ఇల్లు మరియు కుటుంబానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు దయచేసి మీ బంధువులను సంప్రదించండి. కొన్ని సన్నిహిత సంబంధాలను నాశనం చేసుకోకుండా ఉండటానికి లొంగిపోవాల్సి వస్తే సిగ్గుపడకండి. యువత తమ లక్ష్యం విషయాలను సాధించడానికి మరింత కష్టపడి పనిచేయాలి. వ్యాపారంలో లాభదాయక పరిస్థితి కొనసాగుతుంది, కానీ మధ్యస్థ వేగంతో ఉంటుంది. మీడియా, ప్రింటింగ్ మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారంలో కొన్ని కొత్త ఒప్పందాలు అందుతాయి. ఈ సమయంలో మారుమూల ప్రాంతంలో మీ పరిచయాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయండి. అధికారిక కార్యకలాపాలు క్రమబద్ధంగా చేయండి. భార్యాభర్తలు పరస్పర సామరస్యం మంచిది. పిల్లల క్రమశిక్షణతో ఉంచుతుంది. ప్రేమ సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. రక్తము మరియు మధుమేహం ఉన్నవారు వారి యొక్క పని శైలి, దినచర్య, ఆహార అలవాట్లను గురించి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు, కానీ కుటుంబ సభ్యుడి ఆరోగ్యం క్షీణించడం వల్ల కష్టాలు పడవలసి వస్తుంది. మీరు మీ బాధ్యతల నుండి దూరంగా ఉండవద్దు. మీ అమ్మ మీపై ఏదైనా విషయంలో కోపంగా ఉంటే ఆమెను ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. దూరపు ప్రాంతాలకు ప్రయాణం ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. అనారోగ్య సమస్యల చికిత్స కోసం అధిక ధన వ్యయం ఉండవచ్చు. ఇక ఈ రోజు మీరు వ్యాపారం లాభం పొందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు కొత్త ప్రణాళికలు వేయవచ్చు. గతంలో చేసిన పెట్టుబడులు ఈ రోజు లాభదాయకంగా ఉంటాయి. మీరు మీ పాత స్నేహితుడితో టెలిఫోన్ సంభాషణ చేయవచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. కళ్లల్లో మంట, చేతులు కాళ్లలో నొప్పి వంటి ఫిర్యాదులు ఉండవచ్చు. ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గొడవలకు దూరంగా ఉండాలి. పనిచేసే చోట కానీ, లేదా మీ అత్తమామల కుటుంబ సభ్యులతో కానీ, లేదా ఒక అపరిచిత వ్యక్తితో కానీ ఈ రోజు మీకు కొన్ని విషయాల్లో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు వృధా ఖర్చులు చేయకండి. ఈ రోజు మీ శత్రువులు అకస్మాత్తుగా మీకు వ్యతిరేకంగా చురుగ్గా పనిచేస్తారు. కాబట్టి అన్ని విషయాల్లో ఆచితూచి ప్రవర్తించండి. ఖర్చులను పొదుపుగా వాడండి. తప్పుడు అభిప్రాయాలను ఏర్పరచుకోవచ్చు. మీరు బాధ్యతల నుండి దూరంగా ఉండకండి. ఈ రోజు ఏదైనా విషయంలో మీ అమ్మగారు మీపై కోపంగా ఉండవచ్చు. మీరు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ రహస్య శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి వారు ఏ ఒక్క రాయిని వదలడం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.